పుష్ప 3 అనేది ఉత్తుత్తి మాట కాదు, నిజం కాబోతున్న మాట అంటున్నారు. అయితే గతంలోనే పుష్ప 3 ప్రచారం జరిగింది. ఇది కూడా RRR2 బాహుబలి 3 లాంటి జోకే అనేశారు. కట్ చేస్తే పుష్ప 3 ఉందనే మాటే మళ్ళీ వినిపిస్తోంది. ఈసారి ఈ టాక్ రావడానికి కారణమే బన్నీ అని తెలుస్తోంది. పుష్ప 2 గ్లిమ్స్ దుమ్ము దులుపుతోంది. ఇక పుష్ప 3 టాక్ ఇంకా కిక్కిచ్చేలా ఉంది. కానీ పుష్ప 3 అనేది ఉంటుందా అన్న డౌట్ కి అవును అంటూ లీకులిస్తూ ఫిల్మ్ టీమ్ అంచనాలు పెంచుతోంది తప్ప మూడో సీక్వెల్ కి ఛాన్స్ లేదన్నారు. కానీ ఉండేలా కనిపిస్తోంది. గతంలో బాహుబలి 2 దూసుకెళ్తున్న టైంలో బాహుబలి 3 ఉందంటూ హైప్ ని పెంచే ప్రయత్నం చేశాడు జక్కన్న. అలానే ఆస్కార్ రేస్ లో RRR ఉండడంతో హైప్ కోసమే RRR2 ఉందని అందరి అటెన్షన్ లాక్కున్నాడన్నారు. సో పుష్ప 3 కూడా ఈ మూవీలో సీక్వెల్స్ లాగానే ఉత్తుత్తి ప్రచారమేనా? పుష్ప 2 ఇంకా పూర్తి కాలేదు. అంతలోనే పుష్ప 3 అంటే ఇదేదో పబ్లిసిటీ గిమ్మిక్ అనుకున్నారు. కానీ బన్నీనే కావాలని పుష్ప 3 ప్లాన్ చేస్తున్నాడని కొత్తగా ప్రచారం జరుగుతోంది. పుష్ప 1 హిట్ అయింది. పుష్ప 2 హిట్ ముందే కన్ఫర్మ్ అయింది. సో తర్వాత ఏంటి అంటే సందీప్ రెడ్డి సినిమాతో పాటు చాలా ఆప్షన్సే బన్నీకి ఉన్నాయి. కానీ ఏదైనా మూవీ వర్కౌట్ కాకపోతే పాన్ ఇండియా మార్కెట్ దెబ్బతింటుందనే సేఫ్ సైడ్ గా పుష్ప 3ని ప్లాన్ చేసుకున్నాడట బన్నీ. పుష్ప 2 తర్వాత సందీప్ రెడ్డి వంగ మూవీ చేస్తూనే పుష్ప 3 ప్లాన్ చేసుకుంటున్నాడట బన్నీ. ఒకవేళ సందీప్ సినిమా వర్కౌట్ కాకున్నా పుష్ప 3 సేఫ్ జోన్ అనేది అల్లు అర్జున్ ప్లాన్ అని తెలుస్తోంది.